వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 300 మంది రైతులకు 4 స్ట్రోక్ పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జె హుసేన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో రైతుల శ్రమ దక్కి దిగుబడులు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ ఆటోమేటిక్ స్ప్రేయర్స్ పంపించడం జరిగింది. ఏదో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ఇక్కడ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో, కానీ అది దాని వేరియస్ రీజన్స్ ఉన్నాయి. తర్వాత మాకేంటంటే ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఎస్పెషల్లీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ వీళ్ళందరూ పూనుకోవడం వల్ల ఇది జరగడం జరిగింది. అండ్ స్పెషల్ క్రెడిట్ గోస్ టు జాతీయ హుసేన్ నాయక్ గారు. ఆయన పర్సనల్ గా వెళ్ళి మొత్తం అన్ని చూసుకుని అక్కడ తెప్పించి ఇక్కడికి శాంక్షన్ ఇప్పించి చేయించుకోవడం. అందరికీ తెలిసింది దాదాపుగా 1,30,00,000 ఈ స్ప్రేయర్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ట్రెంచ్ లో మన గూడూరులో 400 మందికి ఇచ్చాం. బట్ సెకండ్ ట్రెంచ్ లో ఇక్కడ 300 మందికి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ట్రెంచ్ మళ్ళీ నెక్స్ట్ ఒక 10-15 days లో అది డిసైడ్ చేయడం జరుగుతుంది. చూసుకుని ఒకసారి ఏంటంటే మేము కూడా మొత్తం ఈ ఏదైతే మిషన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే రావడం డైరెక్ట్ అది కూడా మీరు కంపెనీ కూడా చూసుకుంటారు. రాలేజ్ మంచి కంపెనీ అండి, అది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది, చూసి డిస్కస్ చేసుకుని చేయడం జరుగుతుంది. తర్వాత ఈ రోజు సంబంధించి తర్వాత నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం అందరూ ఏంటంటే ట్రెడిషనల్ ఫైనాన్స్ లోనే ఉన్నాం. బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఓన్లీ క్రాప్ లోన్లు ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీరు లోన్లు తీసుకోవాలి, మీరు డెవలప్ అవ్వాలి, లోన్లు కట్టుకుని ఎటువంటి ఇబ్బంది సిబిల్ కూడా రిపోర్ట్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వెళ్తే కనుక బ్యాంక్ చాలా సపోర్ట్ చేస్తుందండి. మీరు అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ స్టేట్ లోనే మొత్తం దాదాపుగా 2 లక్షల కోట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బిజినెస్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంతవరకు స్ప్రెడ్ అయింది, బ్యాంక్ ఎంత లోన్లు ఇస్తుంది అన్నది. సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోరుకునేది, మీరు ట్రెడిషనల్ ఇది క్రాప్ లోన్ అన్నట్టు క్రాప్ లోన్లు కాకుండా పోస్ట్ శాంక్షన్ మీకు పోస్ట్ హార్వెస్టింగ్ సంబంధించి అంటే పంట పండిన తర్వాత కూడా వేరియస్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మీకు ఇప్పుడు రైతులకి అందరికి కూడా పంట వచ్చిన వరకు ఏంటంటే మనం దాచుకోవడానికి ఉండేది కాదు, గొడవన్స్ అయ్యి ఉండేవి కాదు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో మీరు బ్యాంక్స్ అన్ని ముందుకు వస్తున్నాయి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి. భక్తి, భవ్యత, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర క్షణం. భక్తుల కోరికలను తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వాడపల్లిలో నిర్వహించిన మహామంగళ హారతి విశేషాలు ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. లింగాల గనవరం మండలంలోని పటేల్గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా గన్ని సంచుల్లో నింపి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఓపీఎంఎస్ లో రైతుల వివరాలు, కొనుగోలు సమాచారం సకాలంలో నమోదు చేయాలని, అన్ని ప్రక్రియల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హమాలీలు, వాహనాలు అందుబాటులో ఉంచి కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర నిర్వాహకులను సూచించారు. వర్షం వస్తే ప్రాబ్లం అయింది. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం శనివారంతో 7వ రోజుకు చేరుకుంది.
ప్రతిరోజు 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు ఆప్కో మాజీ చైర్మన్, జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టేట్ కమిటీ సభ్యులు గంజి చిరంజీవి, మహిళా నేత తిరుపతి అనూష చేతుల మీదుగా విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండల్లో భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి సేవ చేస్తున్న భారత శంకర్ ని ప్రశంసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో పదవులు కాదు ముఖ్యం, సేవే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్న విజయవాడ జనసేన పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ పాత్రికేయుడు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకుడు జొన్న రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను ఆదేశాలతో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వేలాది మందికి మజ్జిగ సరఫరా చేయడం ఆషామాషి వ్యవహారం కాదని, సేవాభావం నిబద్ధతతో ముందుకు సాగుతున్న శంకర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మంగళగిరి నేతలు చెవ్వాకుల కోటేష్ బాబు, సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ సామినేని ఉదయ్ భాను నాయకత్వంలో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ వేసవి కాలం మొత్తం భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, సహకరించిన జనసేన పార్టీ పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మెంబర్షిప్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, తిరుపతి అనుష, జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చెవ్వాకుల కోటేష్ బాబు, జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, తిరుపతి సురేష్, చిట్టం అవినాష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, సమ్మిట గోపి, నూతక్కి సురేష్, పూడి రమణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, సీనియర్ నాయకులు నాంచారయ్య, అచ్యుత, బావిశెట్టి శ్రీను, మంతపురం రాజేష్, సమతం సత్యబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి సేవ చేయాలి అని ఉన్నత ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ వేసవి కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ప్రజలకి సేవ చేయడంలో అటు ప్రభుత్వం, ఇటు జన సైనికులు, వీర మహిళలు ముందుండాలనే ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాదాల చెంత గౌరవనీయులు బాడిగ శంకర్ గారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ ప్రజలందరికీ ఇచ్చే చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొనటం, వేలాది మంది భక్తులు, ప్రజలు, స్థానికులు ఈ మజ్జిగని ఈ వేసవ తాపాన్ని తట్టుకునే విధంగా సేకరించడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలను సమాజంలో ఏ సమస్యలు వచ్చినా మన వంతు బాధ్యతగా మనం కూడా దాంట్లో మమేకమై సేవ చేయవలసిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రం అన్ని కోణాలలో కూడా అభివృద్ధి చెందాలనే ఆయన పడుతున్న కష్టం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ఆయన సేవా భావాలని మొత్తం బాడీ మొత్తం పులికి పుచ్చుకొని బాడీ శంకర్ గారు ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో సేవా భావంతో ఇలా విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి చెంత రోజుకి 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న వేళ ఆయన సేవాభావంతో ఇలా ముందుకు వచ్చి ఇలా విజయవాడ వాసులకు సేవ చేసుకోవడం కొత్త ఏం కాదు. గత దశాబ్దాల కాలంగా ఆయన విజయవాడలో వివిధ పదవుల్లో ఉంటూ ఆయన సేవాభావంతో ముందుకు వెళ్తూ అలానే
మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాల అనుసారం బాడీ శంకర్ గారు నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో మమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇందులో పాల్గొనేలా చేసినందుకు బాడీ శంకర్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన దుర్గమ్మ పాదాల చెంత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బాడీ శంకర్ గారు అలాగే వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సేవా స్ఫూర్తితో పార్టీ విధి విధానాలు అలాగే పార్టీ నాయకులందరూ కూడా అదే సేవా స్ఫూర్తి ముందుకు కొనసాగిస్తూ ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వందలాది మంది భక్తులు కూడా ప్రతిరోజు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు దాహార్తి తీర్చడానికి ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి జనసేన పార్టీ శ్రేణులకి అలాగే వాళ్ళకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ జై జనసేన జై. ఈరోజు విజయవాడ వెస్ట్ మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి సేవే మార్గంగా మరి ప్రజలకి ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి అందరినీ కూడా సమానంగా చూసుకునే ఒక నాయకుడు ఈరోజు మా అందరిలో కూడా ఆ ఉత్తేజాన్ని నింపి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మా చేత చేయిస్తున్నారు. మరి ఆయన ఆదేశాలు సారాంశం ఈ రోజున బాడీ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి అమ్మవారి పాదాల చెంత మరి ఎంతో మంది భక్తులు ఈరోజు మే నెల ఎంత ఎండగా ఉందో మనందరం చూస్తున్నాం. మరి వాళ్ళకి దాహం తీర్చడానికి మరి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మరి మన ముఖ్య అతిథులు మాజీ ఎక్స్పో చైర్మన్ చిరంజీవి గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి మరి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగ్యస్వాములు చేసినందుకు మరి బాడీ శంకర్ గారికి కూడా మరి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ సదుపాయాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేస్తూ స్త్రీ శక్తి పథకం ద్వారా 33% రిజర్వేషన్ కు ఆమోదం తెలపడంపై గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నవ్వులూరులో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిట్కో గృహ సముదాయంలో శనివారం డ్వాక్రా సంఘాల మహిళలు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు జిల్లా అంగన్వాడీ కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం సామ్రాజ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆపై స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రలో ఎవ్వరూ మరవలేని విధంగా మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారని, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి ఆయన బాటలోనే మహిళలు ఆర్థికంగా బలపడేందుకు డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆస్తి హక్కులో సమాన హక్కు ఇచ్చి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదే మహిళలకు డ్వాక్రా గ్రూపుల్లో పెద్దపీట వేసి వాళ్ళు ఆర్థిక స్వావలంబనగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మహిళలు అండదండగా ఉంటూ మహిళా శక్తే ఒక ఉద్యమ శక్తిలాగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆశ్రయంగా మహిళలంతా కూడా అండదండగా ఉండటం ఎంతో గొప్ప విషయం. ఈరోజు 2026 మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో జరిగినటువంటి మహానాడులో మన ప్రీతమ నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరిలో అనేక రకాలుగా కూడా 7 సంవత్సరాల నుంచి మహిళలకు పెద్దపీట వేసి కుటుంబీషన్ల ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలను ముందు పెట్టినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. ఈరోజు అదేవిధంగా మహానాడులో కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్కి సపోర్ట్ చేయమంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 33%కి రిజర్వేషన్ని పాస్ చేయకపోయినా కూడా ఈరోజు మహానాడులో నేను మహిళలకు అండగా ఉంటాను,
అని లోకేష్ గారు తీర్మానం ప్రవేశపెడితే దానికి సంతోషంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తున్నారు. ఇది మహానాడులో ఆమోదించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో కానివ్వండి, ఏ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకు 33% ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం తరపున, టీడీపీ ప్రభుత్వం తరపున మేము ప్రవేశపెట్టి మహిళలకి సముచిత న్యాయం కల్పిస్తామన్న లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళా లోకం అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తాత తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా ఈరోజు లోకేష్ గారు చిరస్థాయిగా మహిళల గుండెల్లో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఏదైతే మహానాడు పండుగ జరిగిన సందర్భంలో ఆ సందర్భంలో భాగంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం 33% రిజర్వేషన్ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ మన ఎర్రబాలెంలో నవలూరు గ్రామంలో ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మహిళలకు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ప్రతి మహిళ వచ్చి సంతోషంగా గౌరవంగా ఆయన్ని గుర్తు చేసుకొని లోకేష్ గారు మా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఆమోదపరిచిన తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఇక్కడికి అందరూ విచ్చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కడప జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, సింగిల్ డెస్క్ అనుమతులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వ్యాపారి, వృత్తిదారుడు పౌర బాధ్యతగా పన్నులు సకాలంలో చెల్లించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జీఎస్టీ ఆదాయ వసూళ్లు, వృత్తి పనులకు అనుసరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్, ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపులపై అవగాహన పెంపొందించడంతో పాటు పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించే సంస్థలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పన్నుల వసూళ్ల పురోగతి, పెండింగ్ బకాయిలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించి పంటలకు గిట్టుబాటు ధరలు పొందే అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని ఏర్పాట్లు చేసిన ఎంపీఎఫ్సి గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద నిర్మించిన గోదాంల వినియోగం, రైతులకు అందుబాటులో ఉన్న సేవలు, పంటలను తాకట్టుగా పెట్టి రుణాల మంజూరు వంటి అంశాలపై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా తీసుకోనున్న చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కెట్ వాళ్ళకి తెలుసు కదా, అయితే ఇలాంటిది ఇంకో చోట నుంచి తెచ్చుకుంటారు. ఇవన్నీ ఒక రిఫరెన్స్ కింద తీసుకుని ఓకే
ఇందులో మీ స్కీమ్ కాంపోనెంట్ లో మీరు ఇచ్చేది ఎంత? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? వాళ్ళ నెత్తి మీద మనం నాక్షలు ఏంటి? వాడిని ఏదో కొనుక్కోనివ్వండి, కొనుక్కొని పెట్టుకుంటాడు, వాడు ఇది పెట్టుకుంటాడా, వాడు సొంతంగా చేసుకుంటాడా, లెట్ హిమ్ డూ ఇట్. అదంతా అయిపోయిన తర్వాత మీ 1.25 lakhs రిలీజ్ చేయండి. మేక్ ఇట్ యాజ్ అంటే ఇదంతా ఎందుకు పెట్టుకుంటారు? అంటే ఒకరు ఉపయోగిస్తున్నారు సార్. ఒకే చంద్రబాబు సొసైటీని వాళ్ళు ప్రజల రైతులతో ఆ ధాన్యం అంతా స్టోర్ చేసుకుంటున్నారు సార్. మిగతా కూడా చేసుకోవాలి సార్. అయితే ఈ అవుట్ ఆఫ్ 21లో ఒక దాదాపు 9 గోడౌన్లకు దారి లేదు సార్. ఆ దారి మిగతా సైట్ అక్కడ ఇచ్చినారు సార్. పొలాల పక్కనే ఇచ్చినారు. కొద్దిగా దారి కావాలి సార్. దీనికి నంద్యాల జిల్లాలో చేసుకొని ఎక్కడెక్కడ కావాలంటే తెప్పించినాయి సార్ రిపోర్ట్స్. గోడౌన్స్ లో అవుట్ ఆఫ్ 17 హ్యాండ్ ఓవర్ ఒకే ఒక్క గోడౌన్ లింగాపురంలో ఉపయోగించడం ఎట్లా అయితే ఓటరు జాబితాల పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ప్రత్యేక సమగ్ర ఓటు జాబితా సవరణ కార్యక్రమం SIR 2026ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా అనర్హుల పేర్లు తొలగించేలా సమగ్ర పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, క్లైమ్స్, అభ్యంతరాల స్వీకరణ, బూత్ లెవెల్ ఏజెంట్ల భాగస్వామ్యంపై కీలక సూచనలు చేశారు. ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియా యాక్టివిటీస్ పంచ్ ప్రభాకర్ పై ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు భూశెట్టి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సమాజం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంఘ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాల ద్వారా చట్టపరమైన చర్యలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. అవసరమైతే పరువు నష్టం దావాలు కూడా దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జాతిలో పెద్ద మనుషులను ఎంతో మందిని విమర్శిస్తూ ఈ యొక్క జాతి గురించి చాలా నీచమైనటువంటి మాటలు ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున, ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల తరపున మరియు స్టేట్ ఆర్యవైశ్య మహాసభ తరపున కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కానీ, తర్వాత వారి కుమారుడు మంత్రివర్యులు టీజీ భరత్ పైన కానీ, ఇంకా ఇతరత్ర పెద్దల మీద చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ ట్రోల్ చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా వేరే వారి డబ్బుతో ఇక్కడ సర్వీస్ చేసే మోటో ఉండదు. కేవలం ఆర్యవైశ్యుల దగ్గరనే మేము వసూలు చేసుకుని మేము సంఘ సేవ చేయడానికే ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం. కేవలము అన్నసత్రాలే కాదు, విద్యలోనూ ఆర్యవైశ్యులు ఈ నడవన కులమతాలకు అతీతంగానే మేము సేవ చేస్తున్నాము. తర్వాత సామూహిక వివాహాలు కూడా సేవ చేస్తున్నాము. తర్వాత వైద్య పరంగా కూడా మేము ఇక్కడ సేవ చేస్తాము. ఇకపోతే పెద్దలు టీజీ వెంకటేష్ గారు దాదాపు ఒక 500-600 మందికి మొన్ననే సామూహిక వివాహాలు కులాంతరంగా కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా ఈయనటువంటి పారితోషికాలు ఇస్తూ వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, అప్లిఫ్ట్ చేయడానికి వైశ్య జాతి తరపున ఆయన పోరాడుతున్నాడు.
రాజకీయాల్లో ఉండొచ్చు ఎవరైనా, రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలపైన విమర్శలు వేరుగా చూడాలని మేము కోరుకుంటున్నాము. పంచు ప్రభాకర్కు తగిన శిక్ష విధించేటట్టుగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మేము కూడా అతని పైన కేసులను నమోదు చేస్తాం. డెఫర్మేషన్ సూట్స్ కూడా ప్రొద్దుటూరు ఆర్యవేశ సభ తరపున మేము వేయబోతాం. రెండవది, అన్నో అమెరికాలో కూర్చొని కారు కూతలు కూస్తా ఇక్కడ ఉండే సభ్యులను గాని కులమతాలనంతా వ్యక్తపరుస్తూ వారి కులమే పెద్దది, వీరి కులం పెద్దది కాదు, కులంలో అన్ని చోట్ల పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కులాల్లో ఉంటాయి, దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇక్కడ ఆయన మాట్లాడడం చాలా దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సభ తరపున. మీడియా అందించే ప్రతి వార్త సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. రాష్ట్ర సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామీణ విలేకరులకు నిర్వహిస్తున్న 2 రోజుల పునరుచ్చరణ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే వార్తలపై మరింత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పద్మజ పాల్గొన్నారు. గౌరవనీయులు సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ కుమార్ గారు చెప్పినట్టు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో మానవ జాతి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం మీడియా. అది రాజకీయ పరంగానే కాదు, ఒక దేశం యొక్క దశను దిశను లేదా ఒక సమాజం యొక్క దశను దిశను నిర్దేశించేది, ఒక టార్చ్ లైట్ గా నిలబడేది ఆ సమాజానికి ఎప్పుడు కూడా మీడియానే. అది ఏ రూపాయల్లో వచ్చినా కూడా ఒక ఆలోచన విధానాన్ని, సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడంలోనూ, అలాగే ఆ ఆలోచనని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంట్లో కూడా మీడియా యొక్క పాత్ర చాలా 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 ముఖ్యమైనది. అలాగే ఈరోజు సమాజం చాలా ఫాస్ట్గా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా మన సమాజాన్ని నిర్మించుకోవాలి, మన ఆర్థిక శక్తిని పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ కూడా ఎక్కువ భాగం రాజకీయవేత్తలతో పాటు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు వాట్ ఎవర్ పాలసీస్ వీ హావ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా ప్రభుత్వ విజయాలను వివరించాల్సిన నాయకులు ప్రతిపక్ష నేతలపై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించిన ఆయన, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా మహానాడు గురించి చెప్తా ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గాని కూటమి నాయకులు బీజేపీ, పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా
ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడడానికి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఒక మంచి వైద్యాన్ని అందించడం కానీ ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఆ కష్టకాలంలో దాన్ని అందరూ కూడా ప్రశంసించారు దేశవ్యాప్తంగా. కరోనా కష్టకాలం, ఆర్థిక ఇబ్బందులు అన్ని ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేశారు. అదే విధంగా అవినీతి చూస్తామంటే విచ్చలవిడి అవినీతి, ఎమ్మెల్యేలు అనకొండలాగా తయారైపోయింది. ఎవరు ఏం చేసినా ఫ్యాక్టరీలు నడుపుకోవాలనే కమిషన్ ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో ముడుపులు చెల్లించింది ఇది మా రాజ్యం అన్నట్టు అయిపోతా ఉంది. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మీరు మాకు కప్పం కట్టాల్సిందే. మీరు వ్యాపారం చేసుకో, కోళ్ళ వ్యాపారం చేసుకో, అదే విధంగా ఫ్యాక్టరీ చేసుకో, క్రషర్లు ఏర్పాటు చేసుకో, ఇసుక ఏర్లు అమ్మేయడమే. ఇంత దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంటే ఇవన్నీ కప్పుపుచ్చుకునే దానికి కావాలని బురద జల్లేదాన్ని. ఇదే నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నాకు ప్రాణహానిందని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ కూడా నాయకులు, అక్కడ బీటెక్ రవి కానీ, ఈ ఆదినారాయణ రెడ్డి కానీ, ప్రతి ఒక్కరు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు మాట్లాడుతున్నారు గొడ్డల పార్టీ అని కావాలని చెప్పి. ఇదేదో జగన్ మీద బురద తల్లి జగన్ గారు వచ్చి అరాచకాలు జరిగిపోతాయని తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజల అమాయకులు కాదు. ఎంతో వ్యతిరేకత వస్తా ఉంది. దాన్ని ఎదుర్కోలేక, మంచి పరిపాలన అందిలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడ్డల పార్టీని అదే బురద తల్లి ఆయన ఒక వ్యతిరేకత తెప్పియాలని ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు మొదలైన కాడ నుంచి లాస్ట్ వరకు కూడా జగన్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటిసారి ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వం వాళ్ళకు చేసినటువంటి చేయలేని నిస్సహాయతను జగన్ మీద బురద తల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి మీరు మహానాడులో ఏదన్నా చెప్తే మీరేం చేసినారో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి, రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే మా నాయకుడు చెప్పాడు, వెన్నుపొడుగు 2 ఏళ్లు పూర్తని. అంటే ఇచ్చిన మాట ఏది నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన దానికి నిరసనగా మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది. 4వ తారీఖు మండల హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ, ప్రజలను మోసం చేసినారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ, ఇప్పుడైనా ఏదైనా కొన్నైనా నెరవేర్చే కార్యక్రమం చేయండి. జగన్ తిట్టడం కాదు, ప్రజలను మెప్పించుకునే కార్యక్రమం చేయండి. ఇంకా మీకు పుట్టగతులు ఉండవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.